అందరికీ నమస్తే అండి. 5 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తరువాత ఏబి వెంకటేశ్వరరావు గారు జస్ట్ ఈరోజే మళ్ళీ పోస్టింగ్ దక్కించుకున్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు, హైకోర్టు సీరియస్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అతన్ని జస్ట్ ఇప్పుడే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ స్టోర్స్ పర్చేస్ కమిషనర్గా ఏబి వెంకటేశ్వరరావు గారికి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. సో ఈరోజు సాయంత్రం ఆయన ఈ హోదాలోనే రిటైర్ అవ్వబోతున్నారు. ఈరోజు సాయంత్రం కరెక్ట్గా 5 సంవత్సరాల కిందట అంటే 2019 మే 31వ తేదీన ఏబి వెంకటేశ్వరరావు గారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఎందుకంటే అతను ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నప్పుడు కొనుగోలు చేసిన పరికరాల్లో అవినీతి జరిగింది, అవినీతికి పాల్పడ్డాడు కాబట్టి ప్రభుత్వం అతన్ని సస్పెండ్ చేసింది. ఆ సస్పెన్షన్ మీద అతను క్యాట్ను ఆశ్రయిస్తే క్యాట్లో విచారణ చేసిన తర్వాత అతని సస్పెన్షన్ చెల్లదు అని క్యాట్ తీర్పు ఇవ్వడంతో అతనికి మళ్ళీ పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం. 14 రోజుల పాటు ఆయన పోస్టింగ్లో ఉన్నాడు. మళ్ళీ 14 రోజుల తర్వాత మళ్ళీ ప్రభుత్వం అతన్ని అదే కారణంతో సస్పెండ్ చేసింది. పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డాడనే కారణంతో అదే కారణంతో సస్పెండ్ చేస్తే మళ్ళీ ఆయన క్యాట్లో పిటిషన్ వేశాడు. అంటే సేమ్ సీన్, సేమ్ ఆరోపణలు, సేమ్ సస్పెన్షన్, సేమ్ క్యాట్లో విచారణ. మొదటిసారి క్యాట్ తీర్పు త్వరగా వచ్చింది, రెండోసారి క్యాట్ తీర్పు రావడానికి 5 ఏళ్ళు పట్టింది. 5 ఏళ్ళు అంటే 4 ఏళ్ళ 10 నెలలు పట్టింది. ఎందుకు? రెండోసారి మేనేజ్ చేశారు. ఫస్ట్ సారి మేనేజ్ చేయలే, రెండోసారి మేనేజ్ చేశారు, అందుకని ఇంతకాలం పట్టింది. సో చివరికి ఏబి వెంకటేశ్వరరావు గారికి అనుకూలంగానే తీర్పు వచ్చింది. అంటే ఇక్కడ మేనేజ్ చేయడం మీన్స్ వీళ్ళు వాదన లేట్ చేస్తూ వాయిదాలు విచారణ లేట్ అయింది. విచారణను వాయిదా వేయించుకోగలిగారు, విచారణ ఆలస్యం జరగాల చేసుకోగలిగారు. మేనేజ్ మీన్స్ అదే. సో చివరికి విచారణ పూర్తి చేసిన క్యాట్ గత నెలలో ఏబి వెంకటేశ్వరరావు గారికి ఖచ్చితంగా పోస్టింగ్ ఇవ్వాల్సిందే అని ఆదేశాలు ఇచ్చింది. అయినా సరే పోస్టింగ్ ఇవ్వాల. క్యాట్ ఇచ్చిన ఆదేశాల మీద కోర్టుకు వెళ్ళింది ప్రభుత్వం. కోర్టు నిన్న ఉత్తర్వులు ఇచ్చింది, ఖచ్చితంగా ఏబి వెంకటేశ్వరరావు గారికి మీరు పోస్టింగ్ ఇవ్వాల్సిందే, అతను చాలా నష్టపోయారు, మీరు తప్పు చేశారని కోర్టు చెప్పింది. ఒక ఐపీఎస్ అధికారి, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐపీఎస్ అధికారుల లిస్టు ఓపెన్ చేస్తే సీనియర్ ఆయనే, ఎక్కువ సర్వీస్ ఉన్నది ఆయనకే. ఈరోజు రిటైర్ అవ్వబోతున్నాడు. యాక్చువల్లీ ఆయన సర్వీస్లో ఉంటే డీజీపీ క్యాడర్ డీజీపీనే, కానీ డీజీపీ హోదాలో రిటైర్ అవ్వాలి. కానీ ఆ అవకాశం అతను లేకుండా చేసింది వైసీపీ. కేవలం అతని కులాన్ని చూసి అతను గతంలో ఒక పార్టీకి అనుకూలంగా చేసి ఉండొచ్చు కాక. ఇప్పుడు వైసీపీకి అనుకూలంగా ఎంతమంది అధికారులు పనిచేయట్లా? కళ్ళు మూసుకొని కళ్ళు నెత్తికెక్కి చాలామంది అధికారులు ఇప్పుడు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. అలాగే గతంలో కూడా కొంతమంది అధికారులు టీడీపీకి అనుకూలంగా పనిచేశారు. గతంలో ఉన్నారు కొంతమంది పనిచేసిన వాళ్ళు. సో వాళ్ళని అప్రాధాన్య పోస్టుల్లో పడేయడమో ఇంకెక్కడో పక్కన ఉంచడమో చేయకుండా పూర్తిగా పోస్టింగ్ నుంచే తీసేశారనమాట. సో అందుకు నిజంగా ఏబి వెంకటేశ్వరరావు గారి కేసు దేశం మొత్తానికి ఒక సంచలనం, దేశంలోనే ఒక సంచలనం, దేశం మొత్తానికి ఒక కేస్ స్టడీ. ఒక ప్రభుత్వం కక్ష కడితే ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారికి 5 ఏళ్ళు పోస్టింగ్ ఇవ్వకుండా ఎలా ఉంచారు అనేది ఒక కేస్ స్టడీ. సో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు ఆల్రెడీ కొన్ని ప్రత్యేకమైన హక్కులు ఉన్నప్పటికీ ఏబి వెంకటేశ్వరరావు గారు దాన్ని సాధించుకోలేకపోయారు. సో అంటే అతనికి పోస్టింగ్ ఇవ్వమని క్యాట్ చెప్పినా సరే ఇవ్వలేదు, కోర్టుకు వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళారు. చివరికి ఎంత దారుణమైన పరిస్థితి అంటే రిటైర్మెంట్ అయిన రోజు ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు. అది కూడా అప్రాధాన్య పనికిమాలిన పోస్టు. అఫ్కోర్స్ ఏదో ఒకటి ఐపీఎస్ఎల్కి ఏదైనా పోస్టింగ్ వెళ్ళా కానీ సో దానిలో ఇచ్చారు. ఈరోజు సాయంత్రం ఆయన రిటైర్ అవుతాడు. సో నేను గతంలోనే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఏబి వెంకటేశ్వరరావు గారికి ఇంకా పూర్తి అవ్వాల. ఒకవేళ 4వ తేదీన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే, 4వ తేదీన టీడీపీ గెలిస్తే, ఆ తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఖచ్చితంగా ఏబి వెంకటేశ్వరరావు గారికి సంబంధించి కొన్ని ఉత్తర్వులు వస్తాయి. ఆయన పదవీకాలం పొడిగించే అవకాశం ఉంది. కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు పదవీకాలాన్ని పొడిగించే వెసులుబాటు ఉంటుంది. కేంద్రానికి వీళ్ళు లేఖలు రాస్తే కేంద్రం ఒప్పుకుంటే పెరుగుద్ది. సో నెక్స్ట్ ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే ఎన్డీఏలో టీడీపీ భాగస్వామి కాబట్టి ఏదో ఒకటి మేనేజ్ చేసుకోనో లాబింగ్ చేసుకోనో ఏబి వెంకటేశ్వరరావు గారికి 1 సంవత్సరమో 6 నెలల్లో 2 సంవత్సరాల్లో పదవీకాలం పొడిగించవచ్చు కాక. సో అప్పుడు ఈయన ఒక రాజకీయ పార్టీ బాధితుడు కాబట్టి, తెలుగుదేశం పార్టీ వ్యతిరేక శక్తులు బాధితుడు కాబట్టి ఏబి వెంకటేశ్వరరావు గారికి అత్యున్నత పోస్ట్ ఇచ్చినా ఆశ్చర్యపోకర్లా. సో ఆ అవకాశం ఉంది, ఆ ఛాన్స్ ఉంది. మరి ఆయన వాడుకుంటారా లేదా, టీడీపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందా లేదా అనేది అయితే చూడాలి.